మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. అస్మద్గురో విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమ. అస్మద్గురో కాశ్యపగోత్ర పవిత్రం నారాయణయతీశ్వరఛాత్రం వందే దాసకుటిస్థం రామానుజదాసస్వామినం నమో నమ. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి 6 సంవత్సరాల నుంచి ఏలినాటి అయిపోయింది. 6 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా సంవత్సరంన్నర ఏలినాడు శని ఉంది. ఇది కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు. ఈ శని ధనాధిపతి, ధనాన్ని రక్షిస్తాడు. ఇంతకుముందు అప్పులు చేసుకుని ఉంటే ఇప్పుడు మాత్రం అప్పులు ఖచ్చితంగా తీరుతాయి. ఈ రాశి వాళ్ళకి 2 గ్రహాలు బాగున్నాయి. శుక్రుడు, గురువు తప్పితే ఏ గ్రహం బాగలేదు. 8 గ్రహాల్లో మరి 2 గ్రహాలే బాగున్నాయి, 6 గ్రహాలు బాగలేవు. సరిగా చెప్పాలి అంటే కుజుడు, శని పూర్తిగా బాగలేరు. కుజుడేమో 12 ఉంటాడు, శనింట ద్వితీయంలో ఉన్నాడు, 2. శని కుజుల వల్ల చాలా కష్టాలు, నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నష్టాలంటే ఇదివరకు అంత కాదు. మీరు బాకీలు తీర్చడంతో చాలా కష్టపడతారు. మీరు వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి. మీరు వృత్తిలో ఆదాయం బాగానే వస్తుంది. బాకీలు తీర్చడం వల్ల తినటానికి తిండికి కూడా ఇబ్బంది పడతారు. కట్టుకుండే గుడ్డకు కూడా ఇబ్బంది పడతారు. చిన్న చిన్న బాకీలేమో ప్రాణాలు తీస్తాయి, పెద్ద బాకీలు తీరిపోతాయి. ఇంతకుముందున్న పరిస్థితి ఏమిటంటే ఎంత ఆస్తులు అమ్మినా కూడా రూపాయికి పావలాలు తీర్చినా కూడా బాకీలు తీరవు. ఇప్పుడు ఆస్తి మొత్తం నిలుస్తుంది, బాకీలు తీరిపోతాయి, బయటపడుతున్నారు. మీరు ఇంతవరకు బతకగలిగారంటే పూర్వజన్మ స్కృతం అని చెప్పాలి. ఈ కాస్త కూడా కష్టంతో ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవటానికి అవకాశం ఉంది. పెళ్లి చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా జాతకం చూసుకొని పెళ్లి చేసుకోవాలి. జాతకం కలవకుండా నేను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను, ఎవరు చెప్పినా నేను వినను, మేమిద్దరం ఇష్టపడ్డాము, మీరెవరు చెప్పాల్సిన పని లేదు, నేను పెళ్లి చేసుకోవాలంటే పిల్ల నాకు ఇష్టం కావాలి, నువ్వు చెప్పిన పిల్లని నేను చేసుకుంటాను. ఎవరు పెద్దవాళ్ళు మా ఇష్టం వచ్చిన పిల్లని చూసుకోమంటలే, వాళ్ళు పిల్లలు చూపిస్తారు, నీకు నచ్చితేనే చూసుకోమంటారు. 10 మంది పిల్లలను నీ ఇష్టమైన పిల్లని చూసుకోమంటారు. అట్లా కాకుండా నేను సొంతగా నిర్ణయం చేసుకున్నానంటే నువ్వు పుట్టిందరగాయతో పెళ్ళయ్యే వయసు వరకు నీ స్వతంత్రంగా బతికి పైకొచ్చావా? నిన్నింతవరకు పెంచి పెద్దవాళ్ళు చేస్తే నీకు అన్ని మార్గాలు చూపిస్తే పెళ్లి దగ్గర నీ ఇష్టమా? పెద్దవాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదా? పెద్దవాళ్ళు ఇష్టాలు చూడాల్సిన అవసరం లేదా? పెద్దవాళ్ళ ఇష్టాలు పోతే పోయినాడు చేసుకో అంటారు. కానీ తేడా వస్తే నీ జీవితం భ్రష్టు పట్టిపోతుంది. వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి బతికిన వాళ్ళు నువ్వు అన్నం పెట్టకపోతే బతుకుతారు. అన్నం లేకుండా చచ్చిన వాడు ఎవడు లేడు. అడుక్కొని తినైనా బతుకుతారు. కానీ నీవు ఉండవలసిన పద్ధతిలో నువ్వు ఉండాలి. నీవు పద్ధతి తప్పి తల్లిదండ్రులను వదిలేసి నేను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటానంటే ఆ స్త్రీ నీచ జాతి స్త్రీ నీకు ఖచ్చితంగా వస్తుంది. నీకు నీ భార్య కుదరదు. రేపు పొద్దున్న నీవు నీ భార్య విడిపోతారు. తల్లిదండ్రుల్ని కోల్పోతావు, నీవన్నీ కోల్పోతావు. ఏకాకి లోకరక్షక. కాకి 1000 ఏళ్ళు బతుకుతుంది, ఏం లాభం? దానికి మంచి ఏమన్నా ఉందా? రేపనే రోజు ఉందా? లేదు. కాకి బతికినట్టు 1000 సంవత్సరాలు బతకాలా? మరి 12 సంవత్సరాలే మరి ప్రహ్లాదుడు బతికాడు. మరి 12 సంవత్సరాలు ఎంత గొప్పవాడు అనిపించుకున్నాడు? నారదుడి కంటే గొప్పవాడు అనిపించుకున్నాడు. అట్లాగే ఈ రాశివాళ్ళు జాగ్రత్తగా పెద్దవాళ్ళ లెక్క ప్రకారం నీ జాతక ప్రకారం నువ్వు చూసుకోవాలి. నీ జాతక ప్రకారం నడుచుకోవాలి. నీ జాతకం ఎట్లా ఉందో చూడాలి. పెళ్ళి కావాలి అనేట్లయితే పెద్దవాళ్ళ నిర్ణయంతో మీ ఇద్దరు జాతకాలు కలిసినదేవో చూసుకోవాలి. కాదండి మేమిద్దరం అనుకున్నాం కలిస్తే, నువ్వు అనుకునేటప్పుడే ఆ అమ్మాయి జాతకం నీ జాతకం కలుస్తుందా లేదా చూసుకో. అది కుదిరిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకో.
అట్లా కాకుండా నా ఇష్టం నేను చేసుకుంటాను అన్నావు అనుకో, సరే చేసుకో. ఎందుకంటే బావిలో నేను దూకుతాను, లేకపోతే సముద్రంలో ఈదుతాను, ఈదు. బావిలో దూకుతావా దూకు. బావిలో దూకి ఈత రానివాడు పైకి రాడు. సముద్రంలో ఈది బయటకు వచ్చినవాడు ఎవడు లేడు. కాబట్టి నీ చేతులారా నువ్వు చేసుకుంటే నీ కర్మను అనుభవించాల్సిందే. కాబట్టి ఈ రాశి వాళ్ళకి వివాహం కావటానికి, సంతానం కలగటానికి అన్ని విధాలా మంచి టైము. కానీ అప్పులు, బాధలు ఉన్నాయి. ఈ బాధల్లో సరైన నడక నడవాలి. ఇప్పుడు కింద చూచి నడిచేటప్పుడు దారి ఒకటిగానే ఉంటుంది అనుకోబాకండి. ఒక చోట గుంట వస్తుంది. మామూలుగా అడుగు వేసినట్టు గుంటలో వేస్తే కాలు విరిగిపోతుంది. కాబట్టి పెద్దవాళ్ళు జాతకాలు చూసుకోవటం, జాగ్రత్త చేసుకొని పెళ్లి చేసుకోవాలి. ముఖ్యంగా ఏలినాడు శని ప్రభావం మనిషి జీవితానికి ఒక పెద్ద రిమార్కు. ఆ రిమార్క్ నుంచి బయటపడాలా, బాగుపడాలా, చెడిపోవాలా అనేది బాగా జాగ్రత్తగా ఆలోచించుకొని మార్గం చూసుకోవాలి. అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీకు ఈ కుంభరాశి ఎట్లా వచ్చింది, కుంభరాశి ఎట్లా వచ్చింది అంటే అది బాగా ఆలోచించుకోవాలి. నీ రాశి ఎట్లా అయింది? ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కలిసి కుంభరాశి. ఇది కుంభరాశి అవునో కాదో నీవు కరెక్ట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నీ దేని ఏదో పిలిచే పేరుని బట్టి ఇది కుంభరాశి అనుకోవటం కాదు. కరెక్ట్గా రాశి అవునా కాదా నిర్ణయం చేసుకోండి. ప్రతివాడు కూడా ఏదో పేరుని బట్టి రాశి అనుకొని నా జాతకం జరుగుతుంది అనుకోవటం చాలా తప్పు. పూర్తిగా తెలుసుకొని మీ జాతకం ప్రకారం నడుచుకోవాలి. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి. నవనావుల నా శనికి ప్రదక్షిణ చేయండి. శనికి నల్ల నువ్వులతో పూజ అభిషేకం చేయించుకోండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. బియ్యపు రవ్వ, పంచదార కూడా కలిపి శివుల పుట్టలకు వేయండి. ఇట్లా చేతనైతే అన్నదానం చేయండి. ఇట్లా చేసినట్లయితే మీ జాతకంలో అన్ని విధాలా బాగుండటానికి అవకాశం ఉంది. ఇట్లా కనుక మీరు చేస్తేనే మీరు బాగుపడతారు. కానీ ఎన్ని చెబుతున్నాను చేస్తున్నానండి అంటే లోకుల్ని ముంచి డబ్బు సంపాదిస్తే మాత్రం నీవు ఎన్ని చేసినా బాగుపడవు. ధర్మంగా నువ్వు సంపాదించుకోవాలి. ధర్మబద్ధమైన బ్రతుకు బతకాలి. అధర్మమైన బ్రతుకు బతికి నాకు బాగాలేదు, అధర్మమైన బ్రతుకు బతికే వాడికి కావాల్సినంత డబ్బు వస్తుంది. వాడు అర్ధాయుష్యే, పావాయుష్యే, 25 ఏళ్ళకో 40 ఏళ్ళకో చేస్తాడు. వీడేమో సంపాదించి మనవాళ్ళు మునిమనవాళ్ళకి కావాలంటాడు. వీడు సంపాదించి వాడికి ఇస్తాడు. వాడు దురాశ, దుర్మార్గమైన అలవాట్లతో నిన్ను సర్వనాశనం చేస్తాడు. నీ వంశం అంతరించిపోతుంది. కాబట్టి ధర్మమైన మార్గంలో బతకాల్సిన అవసరం ఈ కుంభరాశికి ఉంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవటం చాలా మంచిది. స్వస్తి.